చెన్నై నుంచి పాండిచేరి నుంచి ఇక్కడ వేటకి వచ్చి మన ప్రాంతంలో మన మత్స్యకారుని ఇబ్బంది పెడుతూ వాగు ఇవన్నీ కూడా తెంపేసి ఇబ్బంది పెడుతూ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వంతో మన మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు మత్స్యకారు అంతా కూడా వారిని ఇక్కడ రానియకుండా చేయాలని చెప్పి వారికి సంబంధించిన బోటు 4 పట్టుకొని ఒక 4 నెలల నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ వారు కాపలా కోసం వారు అమౌంట్ చేసుకొని ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ తీగ ప్రాంతంలో ఉన్న 140 గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడ గస్తీ పెట్టుకుంటే దానికి సంబంధించిన కీస్ కావచ్చు, బోటుకి సంబంధించిన తాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈరోజు ఆ బోట్స్ని లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోట్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాటిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూడా మరీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటే పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ మరీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మరి పోలీసు డిపార్ట్మెంటే అసలు ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్న రీతిలో వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం మాట విని ఏ విధంగా నిరక్షంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా నిగ్గు తేల్చారా, ఆ బోటుని తీసుకొచ్చి ఇక్కడ మరీ పెట్టారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్ లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరములో షిరిడీలో జరుగు తేదీల ప్రకారము మార్చ్ 26వ తేదీ గురువారము రోజున ఉదయం 5 గంటలకు కాకడ హారతి, ఉదయం 6 గంటలకు శ్రీ సాయినాథునికి ప్రత్యేక అభిషేకములు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖండ శ్రీ సాయినామ సంకీర్తన, ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవము, శ్రీ సాయి మాతా నిత్య అన్న ప్రసాదాలయము ద్వారకామాయిలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం 12:30 అన్న సంతర్పణ, సాయంత్రం 5 గంటలకు సాయం సంధ్యా హారతి, సాయంత్రం 5:30 విష్ణు సహస్రనామము సామూహిక పారాయణము, సాయంత్రం 6 గంటల నుండి షిరిడి సాంప్రదాయము ప్రకారం శ్రీ సాయినాథుని దివ్య రథోత్సవం, వెండి పల్లకీ ఉత్సవం భక్తజన సందోహంతో పద్మావతి నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్ పురవీధులలో అత్యంత వైభవంగా శోభాయమానంగా కన్నుల పండుగగా జరుగును. ఇట్లు సాయి సేవకులు మధుసాయి, సాయి భాస్వాన్, శ్రీ సాయి దర్బార్ సత్సంగ్ సేవాదళ సభ్యులు, పద్మావతి నగర్, నెల్లూరు.